హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారనేది కామెంట్స్లో చెప్పేయండి. మా ఇంట్లో నేను మటన్ గ్రేవీ చేశాను. మటన్ గ్రేవీకి సరిపడనంత మసాలా కోసం అయితే ఇక్కడ నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు అండ్ ఒక 4 మిరియాలు వేసాను. అండ్ దెన్ ధనియాలు వేసుకున్నాను. ఇవన్నీ సపరేట్గానే డ్రై రోస్ట్ చేశాను. ఇక్కడ నువ్వులు కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ ఎండు కొబ్బరిని కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేసేసుకున్నాను. ఎందుకు అన్నీ సపరేట్గా డ్రై రోస్ట్ చేస్తున్నాను అంటే కొన్ని త్వరగా వేగిపోతాయి, కొన్ని టైం తీసుకుంటాయి వేగిపోవడానికి. సో అన్నీ కలిపేసేసి డ్రై రోస్ట్ చేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమని ఇలా టైం తీసుకున్నా పర్వాలేదు, నెమ్మదిగా అయినా పర్లేదు, నేను సపరేట్గానే డ్రై రోస్ట్ చేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు మనము కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని, నేను ఇక్కడ హాఫ్ కిలో మటన్కి గ్రేవీ చేస్తున్నాను. సరిపడంత ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసుకున్న ఆనియన్, ఇంకొక పచ్చిమిర్చి నేను స్లిట్ చేసి వేస్తాను. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా ఉప్పు అండ్ సరిపడనంత పసుపు వేసుకోవాలి. ఉప్పు ఎందుకు వేసుకోవడం అంటే త్వరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్, అందుకోసం అని చెప్పేసి. ఇవి ఇక్కడ ఫ్రై అవుతూనే సైమల్టేనియస్గా టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి గ్రేవీకి. ఈ ఆనియన్స్ అనేవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ రాగానే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా మూత పెట్టేసి ఆయిల్లో ఇవన్నీ వేగిపోయిన తర్వాత కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా వేయాలి. ఇక్కడ మా హస్బెండ్ వేస్తున్నారు మటన్ పీసెస్, నేను వీడియో క్యాప్చర్ చేశాను. అండ్ దెన్ సరిపడినంత ఉప్పు అండ్ కారం, గ్రేవీకి సరిపడినంత ఉప్పు అండ్ కారం వేసుకొని ఇక్కడ కలిపేస్తున్నారు మా హస్బెండ్, నేను క్యాప్చర్ చేస్తున్నాను. అండ్ దెన్ ఈ ఆయిల్లో మటన్ని కుక్ అవ్వనివ్వాలి, ఏమీ వాటర్ యాడ్ చేయకూడదు. మటన్లో ఉన్న వాటరే ఊరి కొద్దిగా ఒక 10-20% అన్న ఇందులోనే కుక్ అయిపోతుంది మటన్. అండ్ మనం ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు, వాటితో పాటు గసగసాలు, అల్లం, ఇంకా వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని మనం గ్రైండ్ చేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని, మళ్ళీ మనకి ఇదిగో చూసారా, మనకి మటన్లో ఊరిన వాటర్ ఉన్నాయి కదా, దాంట్లోనే మటన్ అనేది ఒక 20% అన్న కుక్ అయిపోతుంది అనమాట. మనం గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ వేసేసుకొని ఇంకొద్దిసేపు మటన్ని ఆయిల్లో కుక్ అవ్వనివ్వాలి. ఇలా వాటర్ సపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ అవ్వనిస్తే చాలు. ఈ టైంలో మనకు సరిపడనంత వాటర్ వేసుకొని విజిల్కి పెట్టుకోవాలి. వాటర్ తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కుక్కర్ పైకి వచ్చేస్తాయి వాటర్, అలా రాకూడదు. ఇక్కడ ప్రెషర్ వాల్వ్ మనకి ప్రెషర్ లేకపోతే కిందకి వెళ్ళిపోతుంది అనమాట, అది ఒక బెస్ట్ ఇండికేషన్. కుక్కర్లో అనేది ప్రెషర్ లేదు, మనం ఇప్పుడు తీసేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇలా అవుతుంది. ఆయిల్ ఎక్కువ వేసానని అనుకోవద్దు, అది ఫ్యాట్, మటన్లో ఉన్న ఫ్యాట్ అది. ఇక్కడ ఈరోజు వెరైటీస్ చూపించేస్తున్నాను: మటన్ గ్రేవీ, వైట్ రైస్, బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ. ఈ వీడియోకి ఇంతే. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్ గైస్. డూ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.